గుడ్ మార్నింగ్ అండి. శుభ గురువారం. ఇవాళ బాబా పూజ అష్టోత్తరం బాబాకు డెకరేషన్ ఇలా చేసుకున్నామండి. ఆషాఢ బహుళ అష్టమి కదా ఇవాళ. బాబాకు మనస్ఫూర్తిగా చక్కగా ప్రశాంతంగా ఈ రకంగా పూజ చేసుకున్నాము. బాబాకు అష్టోత్తరం, బాబా కష్ట నివారణ దశనామ స్తోత్రం, దత్తాత్రేయ స్వామిది ఇలా అన్నీ చేసుకునే ఎంతసేపు చేసుకున్నావు, అరగంట పావుగంట ఇలా స్వామి మనస్ఫూర్తిగా ఆయన పూజ చేసుకుని ప్రశాంతంగా రోజంతా ఆయన నామస్మరణం చేసుకుంటూ మనకు లేని గురుబలాన్ని దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి, షిరిడి బాబా, ఇలా సత్యసాయి బాబా వీరి రూపాల్లో శ్లోకాల రూపంలో స్వామిని తలుచుకుంటూ పూజ చేసుకుంటూ వారి చరిత్రలు చదువుకుంటూ ఎప్పటి నుంచో అందరికీ ఎవరిళ్ళల్లో వాళ్ళం ఇలాగే చేసుకుంటాం. నా మట్టుకైతే నేను మనిషి అన్నాక కోరిక ఉంటుంది. ఆ కోరిక కోసం బాబా చరిత్ర చదువుకుంటూ ఉంటాము, దత్తాత్రేయ స్వామి చరిత్ర చదువుకుంటూ ఉంటాము, దక్షిణామూర్తికి పూజల కోసం గుళ్ళల్లోకి ఇస్తూ ఉంటాము. ఇవన్నీ మానవ సహజం కదండి. భగవంతుని ఆశీర్వచనము, పూజలు మనకి చాలా అవసరం. ఆ భగవంతుని చుట్టూతానే మనం ఉండాలి. ఆయన చుట్టూ తిరగకుండానే మన జీవితం వెళ్ళదు. చాలా కష్టం. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు మనకి నేర్పిందే అది. భగవంతుని నమ్ముకో అనేదే మన ఇంట్లో మన సూక్తి, మన పెద్దవాళ్ళు మనకిచ్చిన సూక్తి, నిదర్శనం ఎన్నో చూసాము. ఇలా భగవంతునికి ఈరోజు పూజ అయితే ఇలా చక్కగా చేసుకున్నామండి. ప్రతి నిత్యము కూడా మేము ఇలాగే పూజ అది చేసుకుని మహానివేదనం అది పెట్టుకుంటాము. మాకు వచ్చినంతలో పెద్ద పెద్ద పూజలు అవి మాకంతా చూడకుండా ఏమీ రావు. పుస్తకాలు చూసి ఈ రకంగా గురువారం నాడు పూజ అయితే ఇలా పాలు బెల్లం నైవేద్యం పెడతాము. ఉండ్రాళ్ళు వినాయకుడికి నైవేద్యం పెట్టుకున్నామండి. దండం పెట్టుకున్నాను ఆ మొక్కు తీర్చడం కోసం. ఉండ్రాళ్ళ నివేదనం కూడా చేసుకున్నాము. అలాగే వంట అంతా అయిపోయాక మహానివేదనం కూడా చేసుకుంటామండి. ఒకవేళ వంట అవ్వడం లేట్ అవుతుంది అనుకుంటే పులగం కింద చేసి బాబాకు నివేదనం చేసుకుంటాము. ఆ బాబా దత్తాత్రేయ స్వామి అని ఆయన నామంతో రోజంతా అనారోగ్యం ఉన్నా ఏ ఇబ్బందులున్నా స్వామినే తలుచుకుంటూ ఉంటాము. ప్రతివారు ఇలాగే చేస్తారని నేను అనుకుంటున్నాను. మనకి ఏ బాధ వచ్చినా, ఏ బెంగ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా స్వామి కాపాడని. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్